వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో ఓన్లీ ఫ్రంట్ పార్ట్ అయితే చూపిస్తున్నాను అనమాట. కొంతమంది కమెంట్ చేస్తున్నారు, నేను చెప్పే ఫ్రంట్ పార్ట్ కటింగ్ విధానం మాకు అర్థం కావటం లేదు, కొంచెం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి అనేసి కొంతమంది సిస్టర్స్ అయితే కమెంట్ చేశారు. సో వాళ్ళు అడిగిన దాని మీదుగా ఈ రోజు ఈ ఫ్రంట్ పార్ట్ ఓన్లీ ఫ్రంట్ పార్ట్ అయితే చూపిస్తున్నాను అనమాట. నేను ఇక్కడ ఆల్రెడీ హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకుని ఉన్నాను. సో మనం ఇక్కడ బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత, హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత ఈ మిడిల్ లో ఉన్న క్లాత్ లోనే మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ మీకు చాలా క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూసారు కదా, ఈ ఉన్న క్లాత్ లోనే మనం ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఇది మనకి స్ట్రైట్ అన్నమాట. సో క్లాత్ ని నేను ఇలా క్రాస్ గా తిప్పాను. ఇలా క్రాస్ గా తిప్పుకున్న తర్వాత దీన్ని కూడా క్రాస్ గా వేస్తున్నాను. ఇక్కడ మీకు వీడియోలో క్లియర్ గా అర్థం అవ్వాలి అనేసి సో తీసాను అంతే. బట్ మనం ఇలా క్రాస్ గా వేసుకోవాలి క్లాత్ అయితే. ఇక్కడ నాకు నెక్ దగ్గర అడ్జస్ట్ చేస్తున్నాను అనమాట. ఇలా మొత్తం అంతా కూడా మనం అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. క్లాత్ ని ఇలా పెట్టుకున్నాం కదా, ఇలా పరుచుకున్న తర్వాత ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో మొత్తం ఈ బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం అంతా కూడా ఇలా మార్కింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. చూడండి, ఇక్కడ కూడా ఇదంతా కూడా ఇలా మార్కింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను. ఇక్కడ ఏంటంటే నేను డైరెక్ట్ గా వాయిస్ ఇచ్చేస్తున్నాను. ఆ వాయిస్ అయితే నేను ఫుల్ ఎఫెక్ట్స్ పెట్టి మీకు చెప్తున్నాను. సో ఇదంతా కూడా ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో ఈ బ్యాక్ పార్ట్ ని ఇలా మొత్తం అంతా కూడా ఇలా మార్కింగ్ చేస్తాను. ఇక్కడ మీరు చూసినట్టయితే ఫ్రంట్ పార్ట్ లో ఇంతవరకు మార్కింగ్ చేశాను. అండ్ ఈ రౌండ్ పార్ట్ ఏమి కూడా నేను మార్కింగ్ చేయలేదు, ఎందుకంటే మనకి ఫ్రంట్ పార్ట్ డీప్ అన్నది పైకి వస్తుంది బ్యాక్ నెక్ కన్నా. సో అందుకనే నేను ఇక్కడ నెక్ రౌండ్ అయితే ఏమి మార్కింగ్ చేయలేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఎల్ షేప్ వచ్చింది కదా, ఇక్కడ ఎక్కడి నుండి అయితే ఈ రౌండ్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఒక మార్కింగ్, అండ్ ఈ మిడిల్ లో ఇక్కడ ఒక మార్కింగ్, అండ్ ఈ రౌండ్ ఎక్కడితే ఎండ్ అవుతుందో ఇక్కడ ఒక మార్కింగ్. మొత్తానికి 3 మార్కింగ్లు అయితే చేశాను, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ లో లోత్ తీయడం కోసం అనమాట. ఇప్పుడు నేను ఈ బ్యాక్ పార్ట్ అయితే రిమూవ్ చేసేస్తున్నాను. ఇలా రిమూవ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మిడిల్ లోనే కదా మనకి రౌండ్ ఎక్కువ తిరిగింది. సో ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లోపలికి మార్క్ చేశాను అనమాట, ఎందుకంటే మనకి ఫ్రంట్ పార్ట్ లో లోత్ అన్నది వస్తుంది కాబట్టి ఈ 1/2 ఇంచ్ అన్నది లోపలికి మార్క్ చేశాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుండే కదా మనకి స్టార్ట్ అయ్యింది ఈ రౌండ్ అనేది. సో ఇక్కడ నుండి స్టార్ట్ చేసుకుంటా ఇక్కడ కొంచెం డౌన్ చేసుకుని మళ్ళీ ఇక్కడితో ఎండ్ అయిపోయింది కదా మనకి రౌండ్ అనేది. సో ఇక్కడతో ఎండ్ చేస్తాను. ఇలా చేసుకోవాలన్నమాట. అండ్ ఇప్పుడు ఈ నెక్ యొక్క హైట్ ఎంత ఉందో అన్నది చూసుకోవాలి. దానికోసం మనం ఆది బ్లౌజ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో చూడండి, ఆది బ్లౌజ్ అయితే తీసుకున్నాను కదా, ఇది ఊక్సులు పట్టి వైపు. ఇక్కడ కూడా మీకు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ మీరు ఖర్చు కోసం కూడా ఎక్స్ట్రా తీసుకొని అవసరం లేదు. ఇక్కడ కరెక్ట్ గా ఇక్కడ షోల్డర్ జాయింట్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇలా టేప్ ని స్ట్రైట్ గా పెట్టి ఇలా పెట్టుకోవాలన్నమాట. సో ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక స్కేల్ ని అడ్డంగా పెట్టుకోండి. ఇక్కడ నాకు ఎగ్జాక్ట్ గా 6 ఇంచెస్ దగ్గరికి అయితే వచ్చింది. సో అదే 6 ఇంచుల్ని ఇక్కడ కరెక్ట్ గా పెట్టి మెజర్ ఇలా ఒక అడ్డంగా ఒక గీత అయితే గీసేస్తున్నాను. సో ఇప్పుడు ఈ మార్కింగ్ ని ఇలా కలిపేసుకుంటున్నాను. జస్ట్ ఇలా ఇలా స్ట్రైట్ గా మళ్ళీ ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ కూడా పైకి ఇలా కలిపేసుకుంటున్నాను. ఇంతే. సో ఇక్కడ వరకు మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను నెక్ రౌండ్ ఏ విధంగా తీసుకున్నాను అన్నది. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ కరువు స్కేల్ తో మరలా రౌండ్ అయితే డ్రా చేస్తున్నాను. సో ఇలా డ్రా చేసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి, మీకు ఇక్కడ నేను ఖర్చు ఏమి పెట్టలేదు కదా అని మీరు అనుకుంటారు, బట్ ఇక్కడ నేను ఖర్చుతో కలిపి మార్కింగ్ చేశాను అనమాట. ఎందుకంటే ఇక్కడ మనకు 1/2 ఇంచ్ ఇక్కడ ఎక్స్ట్రా పెట్టుకున్నాం అనుకోండి, ఇక్కడ కూడా ఖర్చు వస్తుంది కదా, ఈ రెండు కూడా కవర్ అవుతాయి అనమాట ఖర్చు. మీకు అంతగా డౌట్ ఉంటే, నేను చెప్పేది అర్థం కాలేదు అనుకున్నా, ఒకసారి ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, సో ఇక్కడ ఖర్చుకి మార్క్ చేసుకోండి. అండ్ అలానే ఇటు సైడ్ కూడా ఒక 1/2 ఇంచ్ మన రౌండ్ చుట్టూ కూడా స్టిచ్ పడుతుంది కదా, సో ఇలా పెట్టి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అండ్ అలానే ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మనం ఈ మెజర్మెంట్ ని ఫాలో అవుతూ ఒకసారి చెక్ చేసుకుందాం మన నెక్ అన్నది కరెక్ట్ గా మ్యాచ్ అయిందో లేదో అన్నది. సో చూడండి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చేసిందో. చూస్తున్నారు కదా, మనకి స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యేసరికి ఈ ఖర్చు పార్ట్ అన్నది లోపలికి వెళ్ళిపోయి మనకి ఎగ్జాక్ట్ గా ఈ నెక్ రౌండ్ ఎలా అయితే ఉందో సేమ్ ఎగ్జాక్ట్ గా అలా వచ్చేస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, మీ అందరికీ కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. సో ఇక్కడ మీకు ఇవేమి అర్థం కాకపోయినా సరే నెక్ హైట్ ఎంత ఉందో అంతే తీసుకోండి, ఖర్చు ఏమి కూడా పెట్టుకోవద్దు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం బ్యాక్ పార్ట్ హైట్ ఎంత ఉందో అన్నది చెక్ చేసుకుందాం. ఇది ఆల్రెడీ మనం బ్లౌజ్ పెట్టి చెక్ చేసాం కదా. యాక్చువల్లీ ఇది వచ్చేసరికి నాకు 13.5 ఇంచీలు అనమాట. ఖర్చుతో కలిపి నేను ఇక్కడ 14.5 ఇంచీలు అయితే తీసుకున్నాను. సో 14.5 ఇంచీలు నా యాక్చువల్ గా బ్యాక్ పార్ట్ హైట్ వచ్చేసరికి. సో ఇక్కడ మనం 1.5 ఇంచ్ అనేది మైనస్ చేయాలి. టోటల్ హైట్ లో 1.5 ఇంచ్ అనేది మైనస్ చేయాలి. సో దానికి గాను నేను ఇక్కడ 12.5 ఇంచులకి అయితే మార్క్ చేస్తున్నాను. చూడండి, సారీ, పావు తక్కువ 13 ఇంచీలు అనమాట. సో 1.5 ఇంచ్ మైనస్ చేస్తే పావు తక్కువ 13 ఇంచీలు అవుతుంది. సో పావు తక్కువ 13 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ అయితే చేశాను. ఇప్పుడు ఈ మార్కింగ్ ని బేస్ చేసుకుని నేను ఇలా స్ట్రైట్ గా ఒక లైన్ అన్నది డ్రా చేసేస్తున్నాను అనమాట. సో ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను.
ఇలా ఒక లైన్ డ్రా చేసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి ఇక్కడ హైట్ ఎంత ఉందో అన్నది మనం చెక్ చేసుకోవాలి. దానికోసం ఆది బ్లౌజ్ లో ఇక్కడ చూసారా, ఇక్కడ నుండి మన షేప్ బెల్ట్ ఎంత వరకు ఉంది, ఇక్కడ వరకు ఉంది కదా. సో ఇంత వరకు చూసుకోవాలి విడ్త్ అన్నది. ఇక్కడ నాకు ఎగ్జాక్ట్ గా 3 ఇంచీలు అయితే వచ్చింది. సో 3 ఇంచీలు గాను మనం ఇక్కడ 1.5 ఇంచ్ అన్నది యాడ్ చేయాలి. ఇందాక ఇక్కడ మైనస్ చేసాం కదా, ఇక్కడ ప్లస్ చేసుకోవాలి. సింపుల్ గా అర్థమయ్యేటట్లు చెప్పాలి అంటే ఇక్కడ మనం తగ్గించాలి. ఎందుకంటే ఇక్కడ మనం షేప్ బెల్ట్ పెడతాం కాబట్టి ఇక్కడ 1.5 ఇంచ్ అన్నది తగ్గించాము. అండ్ ఇక్కడికి వచ్చేసరికి 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అంటే ఇక్కడ 4.5 ఇంచులకి ఒక మార్కింగ్ చేస్తున్నాను. మనకు 3 ఇంచులు వచ్చింది కదా, 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాను. సో ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఖర్చుకి, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఖర్చుకి, మిడిల్ లో డాట్ కి ఒక 1/2 ఇంచ్ అనమాట. సో ఈ 1.5 ఇంచ్ ఇక్కడ ఇందుకోసం అయితే పెంచుకున్నాము. అండ్ నెక్స్ట్ చూడండి, ఈ షేప్ విడ్త్ ఎంత ఉందో అన్నది చూసుకోవాలి. ఇక్కడ నాకు 2.6 ఇంచెస్ కి అయితే స్టార్ట్ అయింది అనమాట. నేను మొత్తం మీద ఒక 3 ఇంచుల వరకు కూడా ఇలా అడ్డంగా గీతలు అయితే గీస్తాను. సో ఈ లైన్ మీదకి వచ్చేటట్టు ఈ మార్కింగ్ నుండి ఇలా పెట్టుకొని ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనం 4.5 ఇంచులకి ఒక మార్కింగ్ చేసాం కదా, ఇక్కడ నుంచి ఈ లైన్ మీదకి వచ్చేటట్టు ఇలా క్రాస్ గా ఒక లైన్ అయితే డ్రా చేశాను. అండ్ ఈ షేప్ మెయిన్ డాట్ ఏదైతే ఉందో ఈ విడ్త్ వన్ సైడ్ ఎంత ఉందో అనేది చెక్ చేస్తున్నాను ఇక్కడ నేను. సో నాకు ఇక్కడ 1.5 ఇంచ్ వచ్చింది. ఇది ఓన్లీ వన్ సైడ్ అనమాట. ఇది మనకి ఫోల్డింగ్ మీద ఉంది, అంటే ఇటు సైడ్ కూడా 1.5, ఇటు సైడ్ 1.5, మొత్తం మీద ఇది 3 ఇంచెస్. సో 3 ఇంచెస్ కి ఇలా ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ సైడ్ అనమాట, ఈ సైడ్ మెజర్మెంట్ మనం ఆల్రెడీ బ్లౌజ్ ఉంటుంది కదా, ఇది కూడా నేను ఆది బ్లౌజ్ లోనే తీసుకుంటాను. సో చూడండి, ఇక్కడ షేప్ బెల్ట్ స్టిచ్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి అండ్ ఇంతవరకు ఎంత ఉందో అన్నది చూసుకోవాలి. ఇక్కడ నాకు ఎగ్జాక్ట్ గా 6 ఇంచీలు అయితే వచ్చింది. మనం ఆల్రెడీ పైన క్లాత్ అన్నది ఖర్చుతోనే తీసుకున్నాం. సో ఇక్కడ నేను 6.5 ఇంచీలకి అయితే మార్కింగ్ చేస్తున్నాను. సో చూడండి, ఇక్కడికి వస్తుంది, ఇక్కడ చిన్న జాయింట్ అయితే పడుతుంది అనమాట నాకు. సో ఈ 6.5 ఇంచీలు ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాను. జస్ట్ ఇది ఇలా కలిపేసుకుంటున్నాను అంతే. చూసారా, ఇక్కడ చిన్నది జస్ట్ లైట్ గా నా ఫింగర్ ఇది ఎంత అయితే పెట్టాను ఇంత జాయింట్ అయితే పడుతుంది నాకు. సో కొన్నాళ్ళకి పడదలండి, అది కూడా ఇలా ఈ 6.5 ఇంచెస్ ఏదైతే మనం ఇక్కడ మార్క్ చేసుకున్నామో దీంట్లోకి ఈ లైన్ ఇలా కలిపేసుకోవడమే అంతే. చాలా సింపుల్. ఫ్రంట్ పార్ట్ అన్నిటికన్నా పోల్చుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది చాలా సింపుల్ అనమాట. అన్ని కూడా బ్లౌజ్ లోనే మనం మెజర్ చేసుకుంటాము. అండ్ ప్రతిది కూడా మ్యాచ్ అయిందో లేదో ఈజీగా చెక్ చేసుకోవచ్చు మనం. చూసారా, మనకి ఇక్కడ ఈ నెక్ రౌండ్ కూడా పర్ఫెక్ట్ గా సరిపోయింది. ఇవన్నీ మనం మెజర్ చేసి తీసుకుంటాం ఆది బ్లౌజ్ ద్వారాను. సో నేను ఇక్కడ మెయిన్ డాట్ కానివ్వండి, ఇక్కడ ఈ డాట్స్ కోసం ఏమి కూడా నేను ఇప్పుడు కటింగ్ లో అయితే మార్కింగ్ చేయను. ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడే మార్కింగ్ చేస్తాను అనమాట. అదే చాలా ఈజీ మెథడ్ అండ్ కొత్త వారికి కూడా చాలా సులభంగా అర్థమవుతుంది. నిన్ననే ఒక షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేశాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఆ షార్ట్ వీడియో చూడండి, ఈజీగా అర్థమవుతుంది మీకు. సో ఇప్పుడు మొత్తం అంతా కూడా ఎలా అయితే మార్కింగ్ చేశానో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ చేసుకుంటాను అంతే. సో చూసారు కదా, ఇలా మొత్తం అంతా కూడా ఇదే విధంగా నేను కటింగ్ అయితే చేసేస్తున్నాను. చూడండి, ఇలా ఇక్కడ మనం లైన్స్ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇలా కట్ చేసుకోవడమే. సో ఇప్పుడు ఈ కింద మార్కింగ్ ఏదైతే కింద డ్రా చేసామో ఎక్స్ట్రా లోతు కోసం ఆ మార్కింగ్ మీదుగా మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఈ మిడిల్ పార్ట్ లో ఒక చిన్న టక్ అయితే పెట్టుకోవాలి ఇంతే. మనకి ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మరి కింద షేప్ బెల్ట్ లో స్టిచ్ చేస్తాం కదా, వాటి కోసం కూడా చెప్తాను చూడండి. సో ఇక్కడ నేను ఇలా ఒక క్లాత్ అయితే తీసుకుంటున్నాను, స్ట్రైట్ గా ఉన్న క్లాత్ ని. ఫస్ట్ అయితే ఇక్కడ చాలా ఎక్కువ క్లాత్ ఉంది కాబట్టి నేను బ్యాక్ పార్ట్ లో నడుముకి వేస్తాం కదా, దానికోసం కోరౌన్ పీస్ ని కట్ చేసేసుకుంటున్నాను. ఈ కోరౌన్ పీస్ వేస్తే మనకి మంచి ఫినిషింగ్ వస్తుంది బ్లౌజ్ కి. సో ఇదైతే తీసాను. ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం కట్ చేస్తాను. ఇక్కడ మనకి ఎగ్జాక్ట్ గా ఎంత మీకు క్లియర్ గా అర్థం అవ్వాలని చెప్తున్నాను చూడండి. ఇక్కడ మనకి విత్ ఎంత తీసుకోవాలన్నది ఒక డౌట్ గా ఉంటుంది కదా. సో మీకు అలా తెలియదు అనుకుంటే జస్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ విత్ ఎంత ఉందో అంత తీసుకోండి. ఇక్కడ మనకి మహా అయితే ఈ మెయిన్ డాట్ స్టిచ్ చేస్తాం కదా అంత విత్ అయితే తగ్గుతుంది. అది బ్లౌజ్ కట్ చేసిన తర్వాత కట్ చేసేసుకోవచ్చు సైడ్ ఎక్స్ట్రా అంటే. బట్ మీకు క్లియర్ గా అర్థం అవ్వాలి అనుకుంటే ఫ్రంట్ పార్ట్ ని ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని జస్ట్ ఈ సైడ్ లో ఒక లైన్ అయితే డ్రా చేస్తాను. ఇది మనం షేప్ బెల్ట్ యొక్క విడ్త్. అండ్ ఇటు సైడ్ అటు సైడ్ హైట్ అయితే చెక్ చేసుకుందాం. ఇప్పుడు మరలా హూక్సులు పట్టి వైపే మొత్తం మనం ఈ ఫ్రంట్ పార్ట్ అంతా కూడా హూక్సులు పట్టి వైపుని చెక్ చేస్తాము. చూడండి, ఇక్కడ హూక్సుల వైపున 2 ఇంచులు వచ్చింది కాబట్టి ఇక్కడ నేను 3 ఇంచులకి అయితే మార్క్ చేస్తున్నాను. కిందన పైన ఖర్చుతో కలిపి హాఫ్ ఇంచ్ ఖర్చుతో కలిపి 3 ఇంచులకి అయితే మార్క్ చేశాను. అండ్ అలానే ఇక్కడ ఈ సైడ్ జాయింట్ వైపు హైట్ ఎంత ఉందో అనేది చెక్ చేస్తున్నాను. ఇక్కడ 1.5 ఇంచ్ అయితే వచ్చింది. సో నేను ఇక్కడ 2.5 ఇంచెస్ కి అయితే మార్కింగ్ చేస్తున్నాను.
సేమ్ ఇదే 2.5 ఇంచెస్ ని ఇక్కడ ఒక మార్కింగ్ చేస్తాం. సో ఇప్పుడు ఇలా కలిపేసుకోవడమే. ఇది కూడా ఇలా కలుపుకుంటూ వచ్చేస్తాం. ఇంతే, చాలా సింపుల్. చూసారా ఎంత క్లియర్ గా చెప్పాను. సో ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేశానో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ చేసుకోవడమే. చూసారా మన ఫ్రంట్ పార్ట్ అండ్ అలానే ఫ్రంట్ పార్ట్ కి వేసే షేప్ బెల్ట్ ఇది. రెండు కూడా క్లియర్ గా మీ అందరికీ అర్థమయ్యిందని అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే, ఇదే కాకుండా మీకు బ్లౌజ్ లో ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నాకు కమెంట్స్ రూపంలో తెలపండి, మీకు ఖచ్చితంగా రిప్లై అన్నది ఇస్తాను. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ అలానే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా చెప్పండి. మరి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.